శ్రావణ మాసంలో కానీ ఏదైనా పండగలప్పుడు ప్రసాదాలు చేసేటప్పుడు కిచెన్ అంతా గందరగోళంగా అయిపోతుంది అండ్ ఒక వస్తువు ఎక్కడ పెట్టామో కూడా గుర్తుండదు అనమాట. అలాంటి వాళ్ళు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ముందుగా ప్రసాదాలు చేసేటప్పుడు కిచెన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే నైవేద్యాలు తయారు చేస్తామో ఆ ప్లేస్ని అయితే శుభ్రంగా తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచిన తర్వాత దాని మీద న్యూస్ పేపర్ని పరిచాలన్నమాట. న్యూస్ పేపర్ పరిచిన తర్వాత మనం నైవేద్యాలు తయారు చేస్తున్నామో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మర్చిపోకుండా అక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతిసారి వస్తువు కోసం తిరగడం వల్ల మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక టిప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్ ఎందుకు వేసాము అంటే మనం ఏదైనా కట్ చేసినప్పుడు కానీ ఏదైనా వంట చేసినప్పుడు కానీ సో డస్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అండ్ క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది ఈ న్యూస్ పేపర్ వేయడం వల్ల. ఈ న్యూస్ పేపర్ని తీసేస్తే మనం జస్ట్ అలా తుడిచేస్తే సరిపోతుంది. ఈ టిప్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి అనుకున్న వాళ్ళు కామెంట్ చేసేయండి.